ఏ వీధి చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రతి వీధిలోనూ కుక్కల మందలే. అవును మరి, సిటీ జనం వణికిపోతున్నారు కుక్కలకు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇవేవి తేడా లేదు. వీధి కుక్కల దెబ్బకు హడలెత్తిపోతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న కుక్కలతో పాటు కుక్కల కాట్లు కూడా బాగా పెరిగిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఏటా 60,000 వరకు కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. ప్రెజెంట్ సిట్యువేషన్ అయితే చాలా భయంకరంగా ఉంది. ఎండలు పెరిగిపోతున్నాయి. దీంతో కుక్కల్లో విపరీత పరిణామాలు వస్తున్నాయి. మన పాటికి మనం వెళ్లిపోతున్నా సరే వెంటపడి మరీ కరిచేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో సుమారు 5 లక్షల కుక్కలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతి సర్కిల్లో రోజు 15 నుంచి 20 కుక్క కాటు కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఒక్క సిటీలోనే రోజుకు 400 కేసులు సరాసరిన నమోదవుతున్నాయి. ఇక వీధి కుక్కలపై కంప్లైంట్స్ వస్తున్నా వాటిని పట్టుకుని తరలించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రతి ఏటా వీధి కుక్కలకు వేయాల్సిన వ్యాక్సిన్ విషయంలో కూడా సక్రమంగా జరగకపోవడంతో వీటి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఏ వీధి చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రతి వీధిలోనూ కుక్కల మందలే. అవును మరి, సిటీ జనం వణికిపోతున్నారు కుక్కలకు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అని తేడా లేదు. వీధి కుక్కల దెబ్బకు హడలెత్తిపోతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న కుక్కలతో పాటు కాట్లు కూడా బాగా పెరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఏటా 60,000 వరకు కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. ఇక ప్రెజెంట్ సిట్యువేషన్ అయితే చాలా భయంకరంగా ఉంది. ఎండలు పెరిగిపోతున్నాయి. దీంతో కుక్కల్లో విపరీత పరిణామాలు వస్తున్నాయి. మన పాటికి మనం వెళ్లిపోతున్నా సరే వెంటపడి మరీ కరిచేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో సుమారు 5 లక్షల కుక్కలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతి సర్కిల్లో రోజుకు 15 నుంచి 20 కుక్క కాటు కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఒక్క సిటీలోనే రోజుకు 400 కేసులు సరాసరిన నమోదవుతున్నాయి. ఇక వీధి కుక్కలపై కంప్లైంట్స్ వస్తున్నా వాటిని పట్టుకుని తరలించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రతి ఏటా వీధి కుక్కలకు వేయాల్సిన వ్యాక్సిన్ విషయంలో కూడా సక్రమంగా జరగకపోవడంతో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మొత్తం మీద వారం రోజులుగా ఎండలు పెరగటంతో కుక్క కాటు బాధితులు పెరిగిపోయారు. ఫీవర్ హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు. రెగ్యులర్ గా 35 నుంచి 40 కేసులు వచ్చేవి, ఇప్పుడు డబుల్ అయ్యాయని అంటున్నారు వైద్యులు. ఫీవర్ హాస్పిటల్ దగ్గర పేషెంట్స్ అసలు ఏమంటున్నారో మరి రిపోర్టర్ నరేందర్ అందిస్తారు. థ్యాంక్ యూ. ఫీవర్ ఆసుపత్రిలో మొత్తం కుక్క కరిచిన సంబంధించినటువంటి కేసెస్ విపరీతంగా వస్తున్నాయి. వాతావరణం ఒకసారి మార్పులు చేసుకోవడంతో విపరీతంగా ఎండ కూడా ఉన్న నేపథ్యంలో కుక్కల స్వైర విహారం విపరీతంగా ఉంది. దీంతో వీధి కుక్కలు వీరిని డాగ్ బైట్స్ వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మనం చూడొచ్చు, ఎమర్జెన్సీ కేసులో ఉన్నటువంటి వీరంతా కూడా క్యూలో ఉన్న వీళ్ళంతా కూడా కుక్క కరిచిన కేసులే ఇక్కడికి విపరీతంగా ఉన్నాయి. వీరందరూ కూడా చిన్నపిల్లల్ని తీసుకొని చాలామంది ఇక్కడికి వస్తున్నటువంటి విషయాలు మనం చూడొచ్చు. మార్నింగ్ తెల్లవారుజామునే 5:30 నుంచి కుక్క కరిచిన నేపథ్యంలో వెంటనే నారాయణ కూడా ఐపీఎం దగ్గరికి వెళ్ళడము, దాని తర్వాత ఇక్కడికి మళ్ళీ ఎమర్జెన్సీకి ఇక్కడ తీసుకురావడం, మొత్తం ఒకసారి మనం అడిగించబెట్టడం చేద్దాం. 10:30కి వచ్చాము. ఇక్కడ నుంచి లైన్లో 2 గంటలు, అక్కడ 1.5-2 గంటలు అక్కడ నిలబెట్టారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నుంచి 10వ నెంబర్ అని ఇక్కడికి వచ్చారు. 10వ నెంబర్కి ఇక్కడికి వచ్చినాక ఇంకొకసేపు ఇక్కడ నిలబెట్టాలి. లోపలికి ఇంజెక్షన్ పంపించింది. ఇంజెక్షన్ పంపించి 2 గంటల తర్వాత రమ్మని చెప్పారు. పంపిస్తే ఇక్కడ కూర్చుందామన్నా కూడా చైర్స్ లేవు, ఏం లేవు. నిలబడి ఎండ రేకులది బాబుకి నిలబడిని కూడా ఓపికలేదు. పొద్దు నుంచి వాటర్ లేదు, ఏది లేదు. ఏం చేయాలి మా ప్రాబ్లం చెప్పండి. ఇదిగోండి కుక్క కరిచిందండి. ఇక్కడ నుంచి కుక్క కరిచింది, పెద్ద కుక్క కరిచిపోయింది. 2 గంటలు దగ్గర 11:30కు వచ్చాను. ఇప్పటి నుంచి అక్కడ ఎయిటింగ్లో ఇక్కడ టైం అయిపోతుంది, నొప్పి అవుతుంది. అంత బాగా వాళ్ళు మంచి కుక్కే అంటున్నారు కానీ గ్యారంటీ ఏంటి మనకు? మన భయం ఉంటుంది కదా. అది రెండు పక్కల ఆయన కూడా అక్కడ ఇంజక్షన్ తీసుకొని వచ్చానండి. మేము జీడిమెట్లో నుంచి వచ్చాం. జీడిమెట్లో ఆ ఖాళీలో బాగా కుక్కలు తిరుగుతున్నాయా లేదంటే? అక్కడ బాగా కుక్కలు తిరుగుతున్నాయండి. అవి బండి వస్తుంది, కుక్కలు బండి వస్తుంది, పట్టుకెళ్తారు, మళ్ళీ ఏదైతే వచ్చేస్తుంది. అది కుక్కలు చాలా జాగ్రత్త ఉన్నాయి. కన్నడ స్కూల్కి ఉదయం మార్నింగ్ 5:35కి వెళ్తాడు. 5:30కి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన అప్పటి వరకే ఇంకా గేటు కూడా తీసారు. చాలా కుక్కలు విపరీతంగా ఉన్నాయి. మరి ఏం చేశారో సార్, మరి పిల్లలకి ఇంత ఎలా చెప్పండి. నేను లంగారోజు నుంచి వస్తున్నా. కుక్క కరిసింది. కుక్కలో ఒక వీధికి వచ్చేసి గొర్రెల మంద ఉన్నట్టు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఒక కుక్కలు పట్టే వాళ్ళు ఒకళ్ళు కూడా లేరు సార్. గొర్రెల మంద. నేను జాబ్ చేస్తాను సార్. నేను రూమ్కి వెళ్ళేసరికి నాకు 10 అవుతుంది, ఒక్కోసారి 11 అవుతుంది. వెళ్ళాలంటే భయం వేస్తుంది సార్.
ఉరికొస్తాయి సార్. ఇప్పుడు నేను ఒక్కడే వెళ్తుంటాను సార్. కుక్కలన్నీ అక్కడే ఉంటాయి. గొర్రెల మంది ఉన్నట్టు ఉంటాయి సార్. ఒక కుక్క అరిసిందంటే అన్నీ వస్తాయి సార్. మీ భయంతో ఇంకా ఎక్కడ రోడ్ల మీద ఉండాలా, లేకపోతే రూమ్కి వెళ్ళాలా, జాబ్ చేయకుండా రూమ్లో ఉండాలా, లేకపోతే వాళ్ళకి సిటీకే రావద్దా? వాళ్ళు కుక్కలో చూస్తుంటారు కదా సార్. ఒక్క కుక్కను పట్టాలి కదా. గొర్రెల హై అంటే పోవడానికి పోవు కదా. గద్దిస్తే ఆమె ఏం చేస్తుంది సార్? ఇంకా ఎమ్మడి కుక్క కరిచింది, తెచ్చి ఇంటి ముంగడు ఇడిస పెడుతున్నారు. అవి వచ్చి కరుస్తూ ఉన్నాయి. పిచ్చి కుక్కలు అవి కూడా వదిలిపెట్టి పడుతున్నారు. పట్టించుకోవాలి మున్సిపల్ వాళ్ళు. పట్టుకోపోతే కదా కరవ. ఎవరు పబ్లిక్ చూడండి, చిన్న చిన్న పిల్లలకు కరుస్తున్నాయి. ఇక ఆ బాబు కూడా కరిచిందంట. అది పట్టించుకుంటే బాగుంటుంది. పొద్దున్న వచ్చినాం, ఇప్పటిదాకా ఇంకా పేషెంట్ అక్కడ కూర్చోబెట్టి అంతే. ఎవరు మధ్యాహ్నం అయిపోయింది, బంద్, క్లోజ్ అంతే. కొన్ని వందల మంది రోజు కుక్కరుస్తుంది. దోమలకైతే దోమకి ఒక గొట్టం పెట్టుకుని మంది వేసుకుంటే పోతుంది. గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ఒకటి ఉన్న వీధి కుక్కలంతా ఎక్కడో సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళాలి, లేదా అన్ని వీధి కుక్కలకి ఇంజెక్షన్స్తో పోవాలి. అప్పుడు కలిసిన సేఫ్. ఈ హాస్పిటల్ ఈ ప్రాబ్లం ఉండదు. హౌ మచ్ ది పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ ద హాస్పిటల్. దే హావ్ టు గివ్ ఇంజెక్షన్ ఫర్ ఆల్ ద స్టారీ డాగ్స్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అదర్వైజ్ దేర్ మే బి ఏ బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఆల్సో కమ్. ఇలాగే పరిస్థితి. ఇక్కడ ఒకటే హాస్పిటల్ ఉంది వాడు, వేరే చోట్ల కూడా పెడితే. సంగారెడ్డి పెద్ద ఏరియా, గవర్నమెంట్ హాస్పిటల్నే పట్టించుకోలేదు. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. దీనివల్ల మేము ఇక్కడికి వచ్చినాం. ఇంజెక్షన్ బాగిస్తున్నారు అని చెప్పేసి దానివల్ల వస్తుంది. మేము రారా డిస్ట్రిక్ట్ నుంచి సార్, జీడిమెట్ల చింతల నుంచి వచ్చాము. కలిసి 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయింది సార్. మొదటి రోజు కానీ అది ఎందుకు చేయలేకపోయారు? దగ్గరలో వెళ్ళాము, అక్కడ ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ క్వారంటైన్ అదే ఇక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాము, నారాయణగూడకు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. పొద్దుగాల 5 గంటలకు పాలకాన్ని పోయేడుగాల అది ఇంత కుక్క కరిచింది. కుక్క కరిస్తే ఇక ఎవరు పట్టించుకుంటలేరు. మస్తు కుక్కలు ఉన్నాయి. ఎవరేమి కుక్కడపల్లి బీజార్ కాలనీ నుంచి ఇంత దూరం రావడం జరిగిందా మీకు? అక్కడ ఇంకా వేరే స్థానికంగా వేరే ఏరియా హాస్పిటల్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ ఏమైనా పోవడం జరిగిందా? లేదు, నారాయణ కూడా పోయినాము. ఆడికి వెళ్ళి ఈడికి తోలిచ్చిండ్రు. మళ్ళీ సూది వేసిన రాడా, మళ్ళీ ఇక్కడ పోయి వేపించుకో సూదులు అని చెప్పిండ్రు. పొద్దుగాలు వచ్చినాం, ఇప్పటిదాకా లైన్ కట్టినాం. ఇక మొత్తానికి మాత్రం చాలామంది ఒకటే మాట చెప్తున్నారు, వీధి కుక్కల బారిన పడుతున్నాము. మార్నింగ్ నుంచి కూడా కనీసం పాల ప్యాకెట్ దగ్గరికి పోవాలన్నా, లేదంటే వాకింగ్ పోవాల్సిన పరిస్థితి ఉన్నా, లేదంటే ఇంకో పనికి వెళ్ళాల్సిన కూడా భయపడాల్సిన పరిస్థితి నిత్యం మనకు నగరంలో కనిపిస్తుంది అన్నటువంటి బాధను వెలగక్కుతున్నారు. బయట పరిస్థితి ఎమర్జెన్సీ వార్డు ఫీవర్ ఆసుపత్రులు ఇలా ఉంటే లోపల ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చాలామంది చిన్నారులు కానీ పెద్దవాళ్ళు విపరీతంగా ఏడుస్తూ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన విజువల్స్ మనం కళ్ళ ముందు కనిపిస్తుంది. దాదాపు ప్రతినిత్యం ఇక్కడికి 70 నుంచి 80 కుక్క కాటు కేసులు ఇక్కడికి నమోదు అవుతున్నట్టుగా వీళ్ళు లెక్కలు చెప్తున్నారు. అయితే మార్నింగ్ అవర్స్లో ఎక్కువగా దాదాపు 45 కేసులు వరకు ఈ వారం రోజులుగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆసుపత్రిలో ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఆసుపత్రిలో మొదటగా కుక్క కాటు కరిచిన తర్వాత దీనికి సంబంధించి మొదటగా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ముందు నారాయణగూడ ఐపీఎం దగ్గర యాంటీకి సంబంధించినటువంటి ర్యాబిస్ యాంటీ సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సీరం ఇంజెక్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఓన్లీ 1 డోస్ మాత్రమే ఈ ఆసుపత్రిలో అంటే ఫీవర్ ఆసుపత్రిలో ఇచ్చే వెసులుబాటు ఉంది. ఎక్కడైతే గాయమవుతుందో, ఎక్కడైతే డాగ్ బైట్ ఉంటుందో ఆ డాగ్ బైట్ ఉన్న ప్లేస్లో ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దాదాపు మనం చూడొచ్చు, దాదాపు ఉదయం నుంచి కూడా ఉన్న 2 వైద్యులు పూర్తిగా దీనికోసం శ్రమించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఫస్ట్ టీటీ ఇస్తాం, ఆ తర్వాత ఇక్కడ రిగ్గన్ ఇస్తాం, రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్, ఇంకా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. అది నారాయణగూడలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని ఉంటుంది, అక్కడైతే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. మీ ఆసుపత్రికి కావాల్సిన అవసరం ఉంటుందా, లేదా డైరెక్ట్ ఐపీఎం నారాయణగూడ దగ్గరికి వెళ్ళి అక్కడ వ్యాక్సిన్ ఇచ్చుకోవాలి? ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే టీటీ తీసుకోవాలి, ఆ తర్వాత 2 అనేది 1 డే లోపల తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ సీరం ఏదైతుందో ఈ సీరం వల్ల ఉపయోగం ఏముంటుంది? ఎక్కడైతే కుక్క కాట్ జరిగిందో అక్కడి నుంచి వేరే పార్ట్స్కి వెళ్ళకుండా ఉండటానికి ఆ పార్ట్ వరకు ఇస్తాం. ప్రజెంట్ ఏమైనా మెడిసిన్స్ ఏమైనా లోటు ఉందా? ఈ వ్యాక్సిన్స్ కానీ ఏమైనా ఇవ్వడానికి ఏమైనా మన గవర్నమెంట్ సప్లై ఏమైనా అయిపోయిందా, లేదన్నా కావాల్సినంత ఉందా? ఏం లేదు, కావాల్సినంత ఉంది.
డాగ్ బైట్స్ కేసులో సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపల మనం ఈ విషయం ఉంటే బయట చాలామంది 30 మంది దాకా ఎమర్జెన్సీ పేషెంట్లు వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ మాత్రం ఈ పిచ్చి కుక్కల తాకిడి ఏదైతే ఉందో అది విపరీతంగా జనంలోకి చొచ్చుకొచ్చి ఎర్లీ మార్నింగ్ 5 o'clock కూడా ఎక్కువ కరుస్తున్నటువంటి సందర్భం ఉంది. 5 to 7 మధ్యలో ఎక్కువ ఈ డాగ్ బైట్స్ నమోదు అవుతున్నట్టుగా మనకు ఉంది. మనం పేరెంట్ని అడిగించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇట్లా నేను స్కూటీ మీద వెళ్తున్నాను అండి బయటికి. ఇట్లా జస్ట్ మామూలుగా ఓన్లీ ఇట్లా బహు అని చెప్పింది. అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చి పైకి బండి మీద ఎక్కేసి ఉంది. ఎక్కేసి ఎంత వదిలినా వదలలేదు. ఇక బండి కింద పడేసినా వదలలేదు. కాటేసి ఇక వెళ్ళిపోయింది. అదే గలీలో 5 మందిని కలిసిందంట. రావడం జరిగింది. మీ పేషెంట్ ఎవరు? నేను పేషెంట్ నేనేనండి. నేను ఎన్టీఆర్ నగర్లో ఉంటాను, ఎల్బీ నగర్ దగ్గర. ఇప్పుడు మామూలుగా మనమైతే దారిన పోయే వాళ్ళం వెళ్ళిపోతాం. ఆ గల్లీ వాళ్ళైనా అట్లీస్ట్ ఆ కుక్కలకి తరిమి కొట్టే అవసరం ఉంది కదా వాళ్ళకి కూడా ఎంతైనా. మీరు సంబంధించి ఎవరైనా వచ్చారా? ఎందుకు ఈ కుక్క కాటికి సంబంధించిన వచ్చాము. కుక్క గారి సమస్య మాది ఇక్కడ ఉస్మాన్గంజ్ అఫ్జల్గంజ్ పక్కల. అంటే మా ఊర్లో గరిచింది. అంటే గీకింది కాళ్ళు. అయితే చిన్న పాప ఉన్నాడు కదా, ఏమైనా ఎఫెక్ట్ అయ్యాల అన్నట్టు తీసుకొచ్చి చూపించినాం. అంతే అక్కడ లోకల్ ఆసుపత్రిలో చూపించారా? చూపించాం. తాండూరులో చూపిస్తే ఇక్కడ కొంచెం గీకింది కదా, దీన్ని చుట్టిస్తారు. ఇక్కడ పోలే కొరంటి పోతే మీరు అక్కడనే సిటీలో ఉండరు కదా అంటే అవును అన్నాం. కొరంటి పోండి మరి చూపించుకోండి. ఒకటే మాట, చాలా మంది ఇదే మాట చెప్తున్నారు. బయట కానీ లోపల కానీ వైద్యం అందుతున్న వాళ్ళందరూ కూడా ఫీవర్ ఆసుపత్రిలో డాగ్ బైట్స్ సంబంధించినటువంటి కేసుల వివరాలు. కెమెరా పర్సన్ మిథున్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. మొత్తం మీద కుక్క కాట్లకి జనం భయపడిపోతున్నారు. ఫీవర్ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ మనం ఇప్పటివరకు చూసాం. చాలా మంది ప్రజలు మాట్లాడారు. కరిచిన వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళామని, 2-3 రోజుల తర్వాత ఫీవర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చామని చెప్తున్నారు. అయితే అసలు కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తపై డాక్టర్లు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కుక్క కాటు కేసులు బాగా పెరిగాయి. ఎందుకంటే పెరిగిన ఎండల వల్ల కుక్కలకు దాహం ఎక్కువైతుంది. దాహం ఎక్కువైనప్పుడు వాటికి నీళ్ల వేటలో కానీ వాటికి కొంచెం పెరిగిన వేడికి వాటికి వాతావరణంలో మార్పులను కూడా తట్టుకోలేక అవి అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి వాటర్ కోసం. కానీ దీని క్షమంలో ఏమైతాయంటే వాటికి థర్స్ట్ వల్ల ఇరిటబిలిటీ పెరుగుతుంది. కుక్కలు ఇరిటబుల్గా పెరిగినప్పుడు అవి కనబడ్డ వాళ్ళను కొంచెం కరవటం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. కుక్క కాటుకి జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే కుక్క కరవగానే ఇమ్మీడియట్గానే మనం కంపల్సరీగా నీళ్లతో కడుక్కోవాలి. 15 నిమిషాలు రన్నింగ్ వాటర్, ట్యాప్ వాటర్ అంటారు, అంటే నల్ల ఓపెన్ చేసి దాన్ని ఎట్లా కడుగుతూ ఉంటే ఆ వైరల్ లోడ్ అనేది తగ్గిపోతుంది. ఆ గాయంలోకి వెళ్ళే వైరల్ అనేది తగ్గిపోతుంది, వైరల్ లోడ్ అనేది. తర్వాత సోప్ పెట్టి కడుక్కోవాలి. అక్కడ ఉండిని బాగా సోప్ పెట్టి కడిగేసి తర్వాత దానికి కొంచెం బెటాడిన్ ఆయింట్మెంట్ కానీ ఏదైనా. చాలామంది కుక్క కరిచిన వెంటనే ఎంత సమయం లోపు ఇక్కడికి రావాలి అనేది ఉంటుంది. అది చాలామంది 3-4 రోజుల తర్వాత వస్తున్నారు. ఇక్కడ ఉన్న దాంట్లో అడగడం జరిగింది. మరి కొంతమంది అసలు కడగాల లేదా ఇదేంతో కానీ అనిపించట్లేదు. కుక్క గాయాన్ని అయితే కంపల్సరీగా కడగాలి. ఎంత తొందరగా కడిగితే ఇప్పుడు ఏం లేదు, మనం సింపుల్ ఇమ్మీడియట్గా గాయం కుక్క పన్నుట్లో సెలైవల లాలాజలంలో ఉండే వైరస్ ఉంటుంది. ఆ వైరస్ మన బాడీలోకి ఎంత ఎక్కువ ఎంటర్ అయితే అంత కాంప్లికేషన్స్ పెరుగుతాయి. ఆ వైరల్ లోడ్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే గాయం నుంచి ఎట్లా గాయమైంది దాంట్లో ఉండే వైరస్ ఎట్లా బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఆ వైరల్ లోడ్ని తగ్గించుకోవడానికి మీరు కడిగితే కనీసం ఎంతో కొంత వైరస్ బయటకు వెళ్ళిపోతుంది. ఆ గాయం నుంచి కొంచెం రక్తం బయటకు వచ్చి ఆ రక్తంలో ఉండే వైరల్ లోడ్ తగ్గిపోతుంది. ప్లస్ అక్కడ లోకల్గా ఉండే డిపాజిట్ అయిన వైరల్ లోడ్ తగ్గిపోతుంది. అది ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స. సోప్తో కడగాలి. ఎందుకంటే అక్కడ సోప్ ఉండే కెమికల్ కొంచెం వైరల్ని డ్యామేజ్ చేయగలుగుతుంది సోప్లో ఉండే కెమికల్. అయితే కుక్క కరిచిన వెంటనే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంట్ మెడిసిన్ కేంద్రానికి పెద్ద సంఖ్యలో బాధితులు వస్తున్నారు. అయితే ప్రతి జిల్లా కేంద్రంలోనూ వ్యాక్సిన్ అందుబాటులో ఉందంటున్నారు వైద్యులు. ప్రతి ఒక్కరూ నారాయణగూడ IPMకు తరలి రావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. కుక్క గరిచిన వాళ్ళు ముఖ్యంగా మా దగ్గరకు వస్తారండి. మా దగ్గర మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యాంటీ రేబీస్ క్లినిక్ ఒకటి ఉంది మన దగ్గర. IPMలో యాంటీ రేబీస్ క్లినిక్ ఉంది.
దాంట్లో కుక్క కరిచిన వాళ్ళు వస్తారు. రాగానే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేసి, అంటే ఇమీడియట్గా కుక్క కరిచిన వెంటనే తరోగా వాష్ చేయాలి. పేషెంట్ చిన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అంటే చిన్నవాళ్ళు అయి ఉంటే, హెడ్ ఇంజురీ అయి ఉంటే, అంటే హెడ్కి కానీ ఫేస్కి కానీ అలా ఖర్చు ఉంటే మాత్రము మేము హిమోగ్లోబులిన్స్ ఇవ్వడం అవసరం ఉంటుంది. కాబట్టి మేము ఫీవర్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది.